హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో మరి ఈ రోజు నుంచి 16వ తారీఖు కనుక మీరు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 20% డిస్కౌంట్ అయితే రాబోతుందండి. మన కోడ్ యూజ్ చేయాలి ఇందులో RK10. ఈ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఇట్స్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా ఓకే. లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మరి స్కాలర్షిప్ టెస్ట్ 19వ తారీఖు ఉందండి. అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి. లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అండి, 150 మార్క్స్ కోసము 20వ తారీఖు ఉంటుంది, గమనించాలి. అలాగే వీకెండ్ మ్యారథాన్ పేరుతో 18 నుంచి 20వ తారీఖు వరకు మరి స్పెషల్ క్లాసెస్ అయితే ఉంటాయండి, అన్నీ ఫాలో అవ్వండి. మరి మీరు కనుక సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే ఇక చూసినట్లయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF అండ్ డౌట్స్ క్లియరింగ్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. లైవ్ సెషన్స్ కూడా, హ్యాండ్ రైజింగ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా 1 ఇయర్ యాక్చువల్గా వచ్చేసి 9350 అండి. మన కోడ్ ఇప్పుడు యూజ్ చేస్తే 8415 కంటే కూడా ఇది 10% అండి యాక్చువల్గా. కానీ మన కోడ్ యూజ్ చేస్తే RK10 యూజ్ చేస్తే మీకు 20% అడిషనల్ డిస్కౌంట్ వస్తుందండి. అందరూ కూడా గమనించాలి, మంచి అవకాశము. సో వెంటనే మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. బాయ్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 13, 14, 15వ తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా అన్అకాడమీలో మనము ప్రతిరోజు కూడా ఉచితంగా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ మరి PDF కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతిరోజు 9:30 క్లాస్ ఉంటుందండి అన్అకాడమీలో, వచ్చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశ ఈక్విటీ మార్కెట్ మొదటిసారిగా ప్రపంచంలో ఎన్నవ స్థానానికి చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 5వ స్థానానికి చేరుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. వివరాలు చూద్దాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశ ఈక్విటీ మార్కెట్ మొదటిసారిగా ప్రపంచంలో 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశ ర్యాంక్ ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ తర్వాత భారత్ 5వ స్థానంలో ఉంది. 2022 ప్రారంభంలో భారతదేశము 7వ స్థానంలో ఉంది. తర్వాత భారతదేశం దాని మార్కెట్ క్యాపిటలైజేషన్లో 7.4% పడిపోయినప్పటికీ 2 స్థానాలు ఎగబాకింది. ఇప్పుడు భారతదేశం యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ $3.21 ట్రిలియన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, యూరోపియన్ దేశాల ర్యాంకింగ్ 2022 ప్రారంభంలో యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్ 5 మరియు 6వ స్థానాల్లో ఉన్నాయి. అయితే వారి ర్యాంక్ పడిపోయింది. ప్రస్తుతము వారు వరుసగా 6 మరియు 9 స్థానాల్లో ఉన్నారు. జర్మనీ ఒకప్పుడు మొదటి 5 మార్కెట్లలో ఒకటి, కానీ దాని యొక్క ర్యాంక్ 10వ స్థానానికి పడిపోయింది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర యూరోపియన్ దేశాల మార్కెట్ క్యాపిటలైజేషన్లో గరిష్ట కోతకు దారితీసినట్లుగా వారి ర్యాంకుల పతనానికి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి దేశం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ బి, అమెరికా దేశం అండి. వివరాలు చూద్దాం. 11 మార్చి 2022 రష్యా యొక్క శాశ్వత సాధారణ వాణిజ్య సంబంధాలు PNTR అంటారు. ఈ యొక్క హోదాను US ఉపసంహరించుకున్నట్లుగా US అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇది ఉక్రెయిన్పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించడమే. PNTR యొక్క స్థితి గురించి చూద్దామండి. శాశ్వత సాధారణ వాణిజ్య సంబంధాల స్థితి అనేది విదేశీ దేశంతో స్వేచ్ఛా వాణిజ్యం కోసము USలో చట్టపరమైన హోదా. 1998లో US అత్యంత ఇష్టపడే దేశం నుండి PNTRగా పేరు మార్చింది. మరి MFN స్థితి గురించి చూద్దాం. MFN హోదా అనేది ఒక దేశం మరొక దేశానికి ఇచ్చేటువంటి హోదా. మరి MFN హోదా పొందిన దేశానికి ఇతర దేశాలకు కూడా లభించే తక్కువ టారిఫ్ల వంటి అన్ని వాణిజ్య ప్రయోజనాలు అందించబడతాయి. ఒక ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, భారత క్యాబినెట్ నియామకాల కమిటీ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్పర్సన్గా ఇటీవల ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అజయ్ భూషణ్ పాండే. వివరాలు చూద్దాం. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్పర్సన్గా మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే నియామకానికి
క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదము తెలిపింది. ఎన్ఎఫ్ఆర్ఏ గురించి చూద్దాము. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అనేది కంపెనీల చట్టం 2013 ప్రకారము 2018లో స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది భారతదేశంలో ఆడిటింగ్ వృత్తి, అకౌంటింగ్ ప్రయోజనాలు మరియు విధానాలను వ్యతిరేకించే ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ. నెక్స్ట్ వన్ చూద్దాం. 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారము పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి ఈ క్రింది ఏ రాష్ట్రాలకు 2221 కోట్లు కేంద్రము నిధులు కేటాయించింది లేదా విడుదల చేయడం అయితే చూడవచ్చు. వేటికండి? ఆప్షన్ డి పైవన్నీ. బీహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారము గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు అందించడానికి బీహార్, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము 2221 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘము సిఫారసు. మరి 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కేంద్ర ప్రభుత్వము గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు అందించాలని సిఫారసు చేసింది. గ్రామం, బ్లాక్ మరియు జిల్లా అనేటువంటి 3 అంచెల పంచాయతీలకు గ్రాంట్లు అందుబాటులో ఉంచబడతాయి. కేంద్రం కేటాయించిన మొత్తం గ్రాంట్లలో 60% టైట్ గ్రాంట్లు మరియు 40% ఆన్ టైట్ గ్రాంట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి 60% టైట్ గ్రాంట్ల క్రింద ముఖ్యమైన నగరాలలో మెరుగుదలలు చేయడానికి డ్రింకింగ్ వాటర్ మరియు శానిటేషన్ శాఖ యొక్క సిఫారసుల ఆధారంగా విడుదల చేయబడ్డాయి. పారిశుద్ధ్యము మరియు బహిరంగ మల విసర్జన ఓడిఎఫ్ స్థితి నిర్వహణ, మరి త్రాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ మరియు నీటి రీసైక్లింగ్, మిగిలిన 40% ఆన్లైన్ గ్రాంట్లు. అంటే పంచాయతీరాజ్ సంస్థలు స్థానిక అవసరాలకు అనుగుణంగా వాటిని ఉపయోగించుకునే విచక్షణను కలిగి ఉంటాయి అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. నాబార్డు సహకారంతో హస్తకళలు, వ్యవసాయము మరియు చేనేత ఉత్పత్తులను విక్రయించడానికి గ్రామీణ కళాకారుల వేదిక గ్రామీణ హబ్బా ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది? గ్రామీణ హబ్బా అనేటువంటి పేరుతో. ఆప్షన్ బి అండి కర్ణాటక. వివరాలు చూద్దాం. హస్తకళలు, వ్యవసాయము మరియు చేనేత ఉత్పత్తులను విక్రయించడానికి గ్రామీణ కళాకారుల వేదిక గ్రామీణ హబ్బా మార్చి 14 వరకు బెంగళూరులోని నాబార్డ్ కర్ణాటక ప్రాంతీయ కార్యాలయము నిర్వహిస్తుంది. అవలోకనము. మరి ఈ కార్యక్రమంలో చేనేత చీరలు, చేతితో తయారు చేసిన కళలు, గృహాలంకరణలు, చేనేత వస్త్రాలు, సహజ సౌందర్య ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులు, ఆభరణాలు, సేంద్రియ ఆహార ఉత్పత్తులు మరియు కర్ణాటకలోని అనేక జిల్లాలు మరియు భారతదేశంలోని అనేక జిల్లాల నుంచి నేత కార్మికులు, గ్రామీణ కళాకారులు, రైతులు మరియు తెగల నుంచి ఉపకరణలు ఉన్నాయి. మరి కర్ణాటకలోని వివిధ జిల్లాల నుంచి 25 మందికి పైగా కళాకారులతో పాటు తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి రానున్న భారతదేశ మొట్టమొదటి కోవిడ్-19 ఔషధము పేరేంటి? ఆప్షన్ సి అండి విన్కోవ్-19. చూద్దాం వివరాలు. అద్భుతమైన ఫలితాలను ప్రదర్శించిన క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేయడంతో కోవిడ్-19 చికిత్సకు విన్కోవ్-19 పేరుతో మొట్టమొదటి స్వదేశీ ఔషధం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. వివరాలు. సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సిసిఎంబి, విఐఎన్ఎస్ బయో ప్రొడక్ట్స్ మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో కలిసి విన్కోవ్-19 డ్రగ్ను రూపొందించడానికి సహకరించబడ్డాయి. ఈ మందు ఎలా సృష్టించబడింది మరి చూద్దాం. ఈ ఔషధాన్ని రూపొందించడానికి SARS-CoV-2 వైరస్ క్రియారహితం చేయబడింది మరియు గుర్రాలలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. సో అప్పుడు రక్తసీరం ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు సంరక్షణ చేయబడతాయి మరియు తర్వాత శుద్ధి చేయబడతాయి మరియు ఔషధంగా మారుతాయి. కోవిడ్ వైరస్ను తటస్థీకరించడానికి ఈ ఔషధాన్ని మానవులకు ఇంజెక్ట్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. యువతలో అంతరిక్ష సాంకేతికతపై ముందస్తు ఆసక్తిని కలిగించేందుకు భారత ప్రభుత్వము ప్రారంభించిన శిక్షణ కార్యక్రమం పేరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి యువికా. వివరాలు చూద్దాం. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువికా యువ విజ్ఞాన కార్యక్రమం అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది వార్షిక అంతరిక్ష విద్య మరియు శిక్షణ కార్యక్రమం. ఇస్రో చే స్పాన్సర్ చేయబడింది మరియు భారత అంతరిక్ష శాఖ ద్వారా నిధులు సమకూరుస్తుంది. వివరాలు. మరి యువతలో అంతరిక్ష సాంకేతికతలపై ముందస్తు ఆసక్తిని కలిగించేందుకు భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇస్రో మాజీ చీఫ్ కె శివన్ ఈ కార్యక్రమాన్ని జనవరి 18, 2019 ప్రకటించారు.
మరియు ఇది 4 నెలల తర్వాత అంటే మే 17న ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని ఇస్రో స్టూడెంట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారా ప్రకటించారు. నెక్స్ట్ వన్ క్యాప్టివ్ ఎంప్లాయర్ పేరుతో గ్రామీణ పేద యువతకు శిక్షణ మరియు ఉద్యోగ అవకాశం కల్పించే ఈ పథకాన్ని ఏ పథకంలో భాగంగా ప్రారంభించాలి? క్యాప్టివ్ ఎంప్లాయర్ పేరుతో. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. వివరాలు చూద్దాము. క్యాప్టివ్ ఎంప్లాయర్ దేశంలోని గ్రామీణ పేద యువతకు స్థిరమైన ప్లేస్మెంట్లకు భరోసా ఇస్తూనే పరిశ్రమ అవసరాలను తీర్చే డిమాండ్ ఆధారిత మరియు డైనమిక్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ యొక్క దృష్టిలో ఉంచుకుని మరి దీని యొక్క లక్ష్యంతో రూపొందించబడిన మొట్టమొదటి చొరవ. ఈ చొరవ క్రింద కనీసము 10,000 రూపాయల సిటీసీతో అంటే జీతంతో కనీసం 6 నెలల పాటు అభ్యర్థుల శిక్షణ అనంతరము ప్లేస్మెంట్ హామీ అయితే ఇవ్వబడుతుంది. మరి క్యాపిటల్ ఎంప్లాయర్ ఇనిషియేటివ్ అనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన క్రింద గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు సమకూర్చబడిన ప్రోగ్రాం. ఇది దేశవ్యాప్తంగా ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంగా చెప్పుకోవచ్చు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా DDU-GKY యొక్క క్యాప్టివ్ ఎంప్లాయర్ చొరవను ప్రోత్సహించడానికి ఒక వెబినార్ అయితే నిర్వహించడాన్ని మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సాధారణ బడ్జెట్లో భాగంగా దేశంలో మొదటిసారి చైల్డ్ బడ్జెట్ సమర్పించిన రాష్ట్రం. చైల్డ్ బడ్జెట్ ఆప్షన్ డి అండి మహారాష్ట్ర. చూద్దాం. మధ్యప్రదేశ్ అండి ఇది. ఆప్షన్ తప్పించాను ఇక్కడ. మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్. ఎడిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. ఓకే. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తన వార్షిక ఆర్థిక ప్రణాళికలో భాగంగా తొలిసారిగా చైల్డ్ బడ్జెట్ను సమర్పించింది. 18 ఏళ్లలోపు పిల్లలను లక్ష్యంగా చేసుకుని విద్యా సహా 17 శాఖల పరిధిలో అమలు చేయనున్న 220 పథకాలకు ప్రభుత్వము 57,803 కోట్ల రూపాయలు కేటాయించింది. మరి మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సమర్పించింది. ఆర్థిక మంత్రి జగదీష్ దేవాదా బడ్జెట్ను సమర్పించారు. 2.79 లక్షల కోట్ల బడ్జెట్ క్రింద 2022-23కి కొత్త పన్ను ఏది ప్రతిపాదించబడలేదు అన్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ చే ధృవీకరించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి లీనియర్ ఆల్కైల్ బెంజిన్ LAB అంటారు దీన్ని. మరి దీని తయారీ కంపెనీ ఈ క్రింది వాటిలో ఏది? ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే BIS అనేటువంటి గుర్తింపు పొందినటువంటి సంస్థ అండి. ఏంటి మరి అది? ఆప్షన్ డి, తమిళనాడు పెట్రోల్ ప్రొడక్ట్ లిమిటెడ్ అండి. ఓకేనా, తమిళనాడు పెట్రోల్ ప్రొడక్ట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి ఈ యొక్క మరి BIS అయితే మార్క్ ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. TPL తమిళనాడు పెట్రోల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ చే ధృవీకరించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి లీనియర్ ఆల్కైల్ బెంజిన్ తయారీ కంపెనీ. మరి TPL యొక్క సూపర్ ల్యాబ్ బ్రాండ్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ ల్యాబొరేటరీ బ్రాండ్లలో ఒకటి. మరి భారతదేశంలో కెమికల్ని విక్రయించే ఏదైనా అధికృత విక్రయదారుగా మరియు మార్కెట్ లీడర్గా TPL యొక్క స్థానము ధృవీకరణ ద్వారా బలపడుతుంది. బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్ను తయారు చేయడానికి ల్యాబ్ని ఉపయోగించవచ్చు. మరి ఇది సాంప్రదాయ డిటర్జెంట్ ఫార్ములేషన్ల కంటే మరింత స్థిరమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గత 40 సంవత్సరాల చరిత్రలో EPF వడ్డీ రేటును ఎంత శాతానికి కుదించింది? ఆప్షన్ ఏ అండి 8.10%. వివరాలు చూద్దాం. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2021-22కి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.10కి తగ్గించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రేటు 0.4% తక్కువ. 2020-21 మరియు 2019-20 PF డిపాజిట్లపై వడ్డీ రేటు 8.5%గా ఉండేది. ముఖ్య విషయాలు: ఇది 4 దశాబ్దాలకు పైగా కనిష్ట స్థాయి. EPFO 1977-78లో 8% వడ్డీ రేటుగా జమ చేయబడింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు 8.25 లేదా అంతకంటే ఎక్కువనే ఉండేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇదైతే తక్కువగా మనమైతే చెప్పుకోవచ్చు, 8.10గా. నెక్స్ట్ వన్, చేతితో తయారు చేయబడిన మరియు QR కోడ్ కలిగిన కార్పెట్ కోసం GI ట్యాగ్ లభించింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ బి అండి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్
ప్రభుత్వము దాని యొక్క జిఐ ట్యాగ్ చేయబడిన కాశ్మీరీ కార్పెట్ కోసము క్విక్ రెస్పాన్స్ క్యూఆర్ కోడ్ను ప్రారంభించింది. ఇది చేతితో ముడిపడిన కార్పెట్ల యొక్క ప్రామాణికత మరియు వాస్తవికతను కాపాడుతుంది. జిఐ ట్యాగ్ను జోడించబడిన ఈ క్యూఆర్ కోడ్ యొక్క ప్రధాన లక్ష్యము కాశ్మీరీ కార్పెట్ పరిశ్రమ యొక్క మెరుపు మరియు కీర్తిని పునరుద్ధరించడంలో సహాయపడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ గణిత దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ గణిత దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 14వ తారీఖున. వివరాలు: అంతర్జాతీయ గణిత దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మరి గణిత స్థిరాంకము పై 3.14కి పూరించవచ్చును కాబట్టి దీనిని పై డే అని కూడా పిలుస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో గణితం యొక్క ముఖ్యమైన పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడము, జీవన నాణ్యతను మెరుగుపరచడము, మహిళలు మరియు బాలికలకు సాధికారత కల్పించడం మరియు స్థిరమైన అభివృద్ధికి దోహదం చేయడం దీని యొక్క లక్ష్యము. ఇది కేవలం కొన్ని సంవత్సరాల క్రితము సృష్టించబడిన సాపేక్షంగా కొత్త ఈవెంట్. 2022 IDM యొక్క థీమ్ గణితము ఏకమవుతుంది అనేది థీమ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మరియు MOEFCC మంత్రి భూపేందర్ యాదవ్ రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. అయితే దీని రచయిత ఎవరు? ఆప్షన్ ఏ వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ యొక్క శాస్త్రవేత్తలు రచించారు. చూద్దాం. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మరియు MOEFCC మంత్రి భూపేందర్ యాదవ్ మరి రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తక ప్రచురణ ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క ఐకానిక్ వేడుకలలో భాగంగా మనము చెప్పుకోవచ్చు. పుస్తకం గురించి చూద్దాము. రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ పుస్తకంలో భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో కార్మికుల సహకారం గురించి 12 వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు ఈ రంగంలోని నిపుణులచే వ్రాయబడ్డాయి మరియు పుస్తకాన్ని వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ చే ప్రచురించబడినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ 22వ ఎడిషన్ అంతర్జాతీయ పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్కు ఏ దేశము వేదిక కానుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, ఖత్తర్. ఏంటది? ఖత్తర్. చూద్దాం. ఫీఫా ప్రపంచ కప్ 2022 క్వాడ్రేనియల్ అంతర్జాతీయ పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ యొక్క 22వ ఎడిషన్గా సెట్ చేయబడింది. ఇది ఫీఫా సభ్య దేశాల నుంచి జాతీయ జట్లు పోటీ పడతాయి. ఇది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18, 2022 వరకు ఖతార్లో జరుగుతుంది. ఇది అరబ్ ప్రపంచంలో జరిగే మొదటి ప్రపంచ కప్ మరియు 2002 దక్షిణ కొరియాలో జరిగిన టోర్నమెంట్ తర్వాత పూర్తి ఆసియాలో జరిగే 2వ ప్రపంచ కప్ మరియు జపాన్ అదనంగా 2026లో యునైటెడ్ స్టేట్స్, మెక్సికో మరియు కెనడా కోసము 48 జట్ల టోర్నమెంట్తో 32 జట్లు పాల్గొనే టోర్నమెంట్లో చివరిదిగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుత ఛాంపియన్ ఎవరండి? ఫ్రాన్స్ అండి, ఫీఫా వరల్డ్ కప్ ఛాంపియన్ ప్రీవియస్గా. నెక్స్ట్ వన్, ఎయిర్ ఇండియా చైర్మన్గా ఇటీవల నియమితులైన టాటా సన్స్ చైర్మన్ పేరేంటి? ఆప్షన్స్ అండి, చంద్రశేఖరన్. వివరాలు చూద్దాం. ఎయిర్ ఇండియా చైర్మన్గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఫిబ్రవరి 2022లో ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్గా 5 ఏళ్ల పాటు రెండవసారి తిరిగి నియమితులయ్యారు. వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా అతని నియామకానికి సంబంధించిన వివాదాల నేపథ్యంలో రాజీనామా చేసిన ఇల్కర్ ఐసీ స్థానంలో టాటా సన్స్ త్వరలో ఎయిర్ ఇండియాకు కొత్త ఎండి మరియు సీఈఓని ప్రకటించనుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ తదుపరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కేంద్ర నియామకాల కమిటీ ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ రంజిత్ రథ్. వివరాలు చూద్దాం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ తదుపరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా రంజిత్ రథ్ను నియమితులయ్యారు. మరి అతను ప్రస్తుత చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ చంద్ర మిశ్రాను భర్తీ చేస్తారు. మరి అతను జూన్ 30, 2020న పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం రథ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ క్రింద భారత ప్రభుత్వ యాజమాన్యంలోని 2వ అతిపెద్ద ముడి చమురు మరియు సహజవాయు ఉత్పత్తి సంస్థగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, జర్మన్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్లో థాయిలాండ్కు చెందిన క్రీడాకారుని చేతిలో ఊడి రజత పథకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లక్ష్య సేన్.
జర్మన్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత షట్లర్ లక్ష్య సేన్ 18-21, 15-21తో థాయిలాండ్కు చెందిన కున్లా ఓచ్ విదిత్సార్న్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. థాయ్ ఆటగాడు మొదటి నుండి చివరి వరకు ఆధిపత్యం చెలాయించారు. మ్యాచ్ మరియు ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. కేవలం 57 నిమిషాల్లో జర్మన్ ఓపెన్ అనేది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 ఈవెంట్గా వర్గీకరించబడిన వార్షిక బ్యాడ్మింటన్ టోర్నమెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంని మార్చి 15 నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి మరి? ఆప్షన్ ఏ అండి, ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్. వివరాలు చూద్దాం. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 15న జరుపుకుంటారు. మరి అన్ని వినియోగదారుల హక్కులను గుర్తించాలని మరియు రక్షించాలని, అలాగే మార్కెట్ దుర్వినియోగాలు మరియు ఆ హక్కులను దెబ్బతీసే సామాజిక అన్యాయాలను నిరసించడానికి ఈరోజు ఒక అవకాశాన్ని సూచిస్తుంది. మరి ఈ సంవత్సరం అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్ థీమ్పై జరుపుకుంటారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ క్రింద డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఎకోసిస్టమ్ను రూపొందించిన రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీ ఏది? ఆప్షన్స్ అండి, పుదుచ్చేరి. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ క్రింద పుదుచ్చేరి డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఎకోసిస్టమ్ను రూపొందిస్తుంది. ఆగస్టు 2వ వారం నాటికి డిజిటల్ పర్యావరణ వ్యవస్థ యొక్క 4 బిల్డింగ్ మొక్కలు మొదటి దశలో స్థాపించబడ్డాయి మరియు అమలు చేయబడతాయి. ఆధార్, డిజిడాక్టర్, వివిధ వైద్య వ్యవస్థల నుంచి ఆరోగ్య నిపుణుల జాబితా, నేషనల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజిస్ట్రీ మరియు ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల జాబితా వంటి మొత్తం జనాభా కోసము ఆరోగ్య గుర్తింపు డేటాబేస్ను రూపొందించడం మరియు గత మరియు ప్రస్తుత డేటాగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో స్వయం సహాయక గ్రూపుల బ్యాంక్ లింకేజ్లో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 కోసము అత్యుత్తమ పనితీరుకు జాతీయ అవార్డుతో సత్కరించబడిన బ్యాంకు పేరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ స్వయం సహాయక గ్రూపుల బ్యాంక్ లింకేజ్లో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 కోసము అత్యుత్తమ పనితీరుకు జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నుండి బ్యాంకు తరపున జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఢిల్లీ జోనల్ హెడ్ కీర్తి శర్మ ఈ అవార్డునైతే స్వీకరించారు. నెక్స్ట్ వన్, అతిపెద్ద ప్రపంచ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా భారతదేశం 8వ స్థానంలో ఉన్నట్లుగా డీల్ రూమ్ లండన్ మరియు భాగస్వాముల విశ్లేషణ తెలిపింది. ఆప్షన్ బి 2వ స్థానము. చూద్దాం. డీల్ రూమ్ లండన్ మరియు భాగస్వాముల విశ్లేషణ ప్రకారము సహా పెట్టుబడి డేటా డిజిటల్ షాపింగ్ కంపెనీలకు భారతదేశము 2వ అతిపెద్ద ప్రపంచ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్. మరి 2020లో 8 బిలియన్ల నుంచి 2021లో 22 బిలియన్లకు 175% వృద్ధి చెందింది. మరి ప్రపంచ స్థాయిలో భారతదేశం యుఎస్ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం $51 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించింది. మరి 14 బిలియన్లతో చైనా 3వ స్థానంలో మరియు $7 బిలియన్ యూకే 4వ స్థానంలో. భారతదేశము 2021లో డిజిటల్ షాపింగ్లో 14 బిలియన్లతో విలువైన వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో ప్రపంచవ్యాప్తంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉందండి భారతదేశంలో అయితే. మరియు $4 బిలియన్ గురుగ్రామ్ 7వ స్థానంలో ఉంది. $3 బిలియన్ మరి 10వ స్థానంలో నిలిచింది ముంబై. ర్యాంకింగ్ చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్, తర్వాత భారతదేశము, తర్వాత చైనా, యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఫస్ట్ 4. నెక్స్ట్ వన్, ఖేల్ మహాకుంభ్ పేరుతో 11వ సాధారణ మరియు పారా క్రీడలకు ఆతిథ్యము ఇవ్వనున్న నగరము? ఆప్షన్ సి అహ్మదాబాద్ అండి. చూద్దాం. ఖేల్ మహాకుంభ్ 11వ ఎడిషన్ను శనివారం అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2010లో తాను ఖేల్ మహాకుంభ్ను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినట్లుగా మోదీ పేర్కొన్నారు. మరి 2010లో గుజరాత్లో 16 క్రీడలు మరియు 13 లక్షల మంది పాల్గొనే వారితో ప్రారంభమైన ఖేల్ మహాకుంభ్లో ఇప్పుడు 36 సాధారణ క్రీడలు మరియు 26 పారా క్రీడలు ఉన్నాయి. మరి 11వ ఖేల్ కుంభ్కు 45 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. కోవిడ్-19 కారణంగా మేము ఖేల్ మహాకుంభ్ నిర్వహించలేకపోయాం. 2010లో 16 క్రీడలు మరియు 13 లక్షల మంది పాల్గొనే వారితో ప్రారంభమైన ఖేల్ మహాకుంభ్ 2019లో 36 సాధారణ క్రీడలు, 26
పారాస్పోర్స్కి అయితే పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ సిటీని ఇంద్రయాని మెడిసిటీగా ఏర్పాటు చేసి ఒకే కప్పు క్రింద అన్ని రకాల ప్రత్యేక చికిత్సలను అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్రం. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి మహారాష్ట్ర. వివరాలు చూద్దాము. మహారాష్ట్ర ప్రభుత్వం పూణేలో దేశంలోనే మొట్టమొదటి మెడికల్ సిటీని ఇంద్రయాని మెడిసిటీగా ఏర్పాటు చేసి ఒకే కప్పు క్రింద అన్ని రకాల ప్రత్యేక చికిత్సలను అందించడానికి ప్రకటించింది. మరి పూణేలోని కేడ్ తాలూకాలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఇది రానుంది. ఈ ప్రాజెక్ట్ పెట్టుబడిని ఆకర్షిస్తుందని అంచనా వేయబడింది 10,000 కోట్లతో. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల కాలానికి నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అజయ్ భూషణ్ పాండే. అజయ్ భూషణ్ పాండే 3 సంవత్సరాల కాలానికి నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఈయన 1984 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారి. సో ఈయన ఫిబ్రవరిలో రెవెన్యూ కార్యదర్శిగా పదవి విరమణ చేయడం అయితే చూడవచ్చు. మరి నియామకాల కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ మాజీ రెవెన్యూ కార్యదర్శి ఏబీపీ పాండేని ఎన్ఎఫ్ఆర్ఏ యొక్క చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించిన తేదీ నుంచి 3 సంవత్సరాల పాటు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది, సో మరి వీరు రిటైర్ అయితే అవుతారు. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం ఆర్ఆర్యు కొత్త క్యాంపస్ భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి ఏ ప్రాంతంలో అంకితం చేశారు? ఆప్షన్ బి గుజరాత్. గుజరాత్లోని గాంధీనగర్ సమీపంలోని లావాడ్ గ్రామంలో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. మరి ప్రధాన అతిథిగా ఆర్ఆర్యు గాంధీనగర్ మొదటి కన్వగేషన్ కూడా ప్రధానమంత్రి ప్రసంగించారు. మరి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ అయిన విశ్వవిద్యాలయము 1 అక్టోబర్ 2020 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించడం అయితే చూడవచ్చు. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఆర్బీఐ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం కొత్త కస్టమర్లను ఆన్బోర్డింగ్ చేయకుండా ఆర్బీఐ ఇటీవల పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ని మూసివేసింది లేదా నిలిపివేసింది? ఆప్షన్ డి సెక్షన్ 35A. నెక్స్ట్, చార్ధామ్ ప్రాజెక్టుపై హై పవర్డ్ కమిటీకి సుప్రీంకోర్టు కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి జస్టిస్ ఏకే సిక్రీ. 2022 ఐఆర్డీఐ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి దేబాశిష్ పాండా. 2021 సంవత్సరానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా పరిమాణము మరియు ప్రాంతాల వారీగా ఉత్తమ విమానాశ్రయంలో ఎన్ని విమానాశ్రయాలు అవార్డు పొందాయి? ఆప్షన్ డి 6. యుఎన్ గుర్తించిన అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని మొదటిసారిగా 2022లో ఏ రోజున నిర్వహించారు? ఆప్షన్ ఏ అండి మార్చి 10. మొట్టమొదటి డ్రోన్ పాఠశాలను పౌర విమానయాన మంత్రి ఈ నగరాల్లో ప్రారంభించారు. ఎక్కడండి? ఆప్షన్ బి గ్వాలియర్లో. వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషికి గాను సుష్మా స్వరాజ్ అవార్డు పేరుతో కొత్త అవార్డును ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆప్షన్ సి హర్యానా. శ్రామిక శక్తిలో మహిళల బలాన్ని పెంచడానికి మహిళలు @పని WOW ఉమెన్స్ @వర్క్ ప్రోగ్రామ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ డి కర్ణాటక. బోర్డులో బీసీసీఐలో నా సంవత్సరాలు ఏ వ్యక్తి యొక్క ఆత్మకథ? బోర్డు బీసీసీఐలో నా సంవత్సరాలు ఎవరిదండి మరి ఇది? ఆప్షన్ బి అండి రత్నాకర్ శెట్టి. మరణించిన రఫీక్ తరార్ ఏ దేశ మాజీ అధ్యక్షులు? ఆప్షన్ డి పాకిస్తాన్. సో గైస్, ఇదండి మరి ఈరోజు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.